ముందుగా అందరికీ హాయ్ అండి. శుక్రవారం రోజైతే తెల్లవారుజామున 4 గంటలకు లెగిసి ఇల్లు, వాకిలన్నీ శుభ్రం చేసుకొని, స్నానమైతే చేసి గుమ్మం ముందు ముగ్గు వేస్తున్నానండి. మాదైతే చిన్న ఇల్లు అవ్వడం వల్ల పనులైతే తొందరగానే అయిపోతాయండి. గదులైతే క్లీన్ చేసేసి తడిగుడ్డైతే పెట్టేసుకొని, బయట కూడా కడిగేసి ముగ్గైతే వేస్తున్నాను. ముగ్గు పిండితోని వేస్తే పిల్లలైతే తొక్కేయడం వల్ల అదంతా చెరిగిపోతుందండి. అందుకే ఇక్కడ శుద్ధ ముక్కలతోనే ముగ్గైతే వేసేస్తున్నాను. తర్వాత గడపలకైతే పసుపు రాస్తున్నానండి. గడపలకి లోపల నుంచి పసుపు రాయాలంటండి. అది యూట్యూబ్లో చూసే రాస్తున్నాను. ఇంతకు ముందైతే బయట నుంచి రాసేదాన్ని. ఇప్పుడైతే లోపల నుంచి రాసి పిండితో అయితే ముగ్గు వేస్తున్నాను. బ్రహ్మముహూర్తంలోని నిద్ర లేవడం కొంచెం కష్టమేనండి. కానీ రాత్రి తొందరగా పడుకుంటే తెల్లవారుజామున అయితే ఈజీగా మెలకువ వస్తుంది. ఎలాగో పిల్లలకి 5:30కి లెగిసి క్యారేజీ అయితే రెడీ చేయాలి కదండి. అదే ఒక గంట ముందు కానీ గంటన్నర ముందు లెగిసి ఉంటే ఇంట్లో పనులు కూడా ఈజీగా అయిపోతాయి. ఆ తర్వాత హడావిడి ఏమీ లేకుండా క్యారేజీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఆ టైంలో కూడా వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. మనసుకైతే ఎంతో హాయిగా అనిపిస్తుంది. చలికాలం లేగడం ఇంకా బద్ధకంగా ఉంటుందండి. బద్ధకిస్తే ఇంకా బద్ధకం కిందే ఉంటుంది. ఈ సంవత్సరం అయితే మాకు చలి ఎక్కువగా ఉందండి. మరి అన్ని దిక్కులా ఇలా ఉందో లేకపోతే మాకే ఎలా ఉందో అర్థం కాలేదు. బయట ముగ్గు వేయడం అయిపోయాక దేవుడి గదిలోకి వచ్చి పూజ అయితే మొదలు పెడుతున్నానండి. నిన్న పెట్టిన పువ్వులన్నీ తీసేసి నీట్గా గుడ్డతో అయితే తుడిచి ముగ్గు అయితే వేస్తున్నాను. కొంచెం టైము ఈ పువ్వులు కోయడానికే సరిపోతుందండి మాకైతేని. చామంతి పూలు, తమలపాకులు అయితే బయట నుంచి తెప్పించుకుని పూజ అయితే చేసుకుంటాము. పూజా సామాన్లన్నిటికి బొట్లు పెట్టుకుని అందంగా అలంకరించుకుని పూజ అయితే మొదలు పెడుతున్నానండి. నార్మల్గాని పొద్దున చేసిన పూజ కన్నా బ్రహ్మముహూర్తంలో ఒకసారి దీపం పెట్టి పూజ అయితే చేసుకుని చూడండి. ఇంట్లో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నెగిటివ్ ఏమీ లేకుండా అంతా పాజిటివ్గా ఉంటుందండి. నేనైతే ఫస్ట్లో ఇలాగే తెల్లవారుజామున పూజ చేసుకునేదాన్ని. తర్వాత మధ్యలో అయితే కొంచెం బద్ధకం వచ్చి పూజ మళ్ళీ తర్వాత ఉదయం చేయడం మొదలుపెట్టాను. ఈ మధ్యకాలంలో మా అబ్బాయి అయితే స్వామిమాల వేశాడండి. అప్పటి నుంచి అయితే తెల్లవారుజామున దీపం పెట్టడం మళ్ళీ అలవాటు చేసుకున్నాను. 4 గంటలు లెగిస్తే గంటలో పనంతా పూర్తయిపోతుందండి. 5ంటికైతే స్నానం చేసుకుని పూజ అయితే మొదలు పెడతాను. 6, 6:15 కల్లా అయితే పూజ అయితే పూర్తయిపోతుంది. దీపం పెట్టిన దేవుడి గదిని ఇలా నిండుగా అలంకరించుకున్న నాకైతే అలా చూడాలని అనిపిస్తుందండి. ఇంకా ఎక్కువ ఫోటోలు కూడా పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ అన్ని ఫోటోలు ఉండకూడదని ఒక్కొక్క దేవుడిది ఒక్కో ఫోటో అయితే పెట్టుకున్నాము. రోజు నిత్య దీపారాధనలో మామూలుగా దీపం వెలిగించి సింపుల్గా అయితే పూజ చేసుకుంటాను. ఇలా వారాలప్పుడైతే కొంచెం ఎక్కువసేపు పాటలవి పాడుకుని చేసుకుంటానండి. ఎంత కష్టం వచ్చినా సరే దేవుడి పూజ అయితే ఆపేది లేదు. రోజు చేస్తానే ఉంటాను. లోపల పూజ అయిపోయాక తులసమ్మ దగ్గర కూడా పూజ చేస్తున్నానండి. తులసమ్మ కూడా పసుపు, కుంకుమ, పువ్వులైతే పెట్టి అలంకరిస్తున్నాను. పైన అవ్వడం వల్ల కొంచెం గాలి ఎక్కువ వస్తుందండి. దీపం వెలిగించేటప్పుడు దీపం వెలిగించి ఇలా డబ్బా అయితే పెడతాను. గాలికి కొండెక్కకుండా దీపం. శుక్రవారం, సోమవారం అయితే 4 గంటలు లెగిస్తాను. నార్మల్గా అయితే 4:30కి లెగిస్తే టైం సరిపోతుందండి. తులసమ్మ పూజ అయిపోయాక గడపమ్మకు కూడా 2 పువ్వులైతే పెట్టేసి గడపను కూడా పూజించుకుంటున్నాను. గడప కూడా లక్ష్మీ స్వరూపమే కదండి. దేవుడు ఏదో ఇస్తాడని పూజ చేయడం కాదండి. మన మనశ్శాంతి కోసం పూజ చేసుకోవడమే. ముందు రోజు రాత్రే వంటగదంతా నీట్గా శుభ్రం చేసేసుకుని పెట్టేసుకుంటానండి. పొద్దున్నే లేచిన వెంటనే ఇంకా పని అయితే ఉండదు. వంట అయితే మొదలు పెట్టేసుకోవచ్చు. ధూపం కోసం బొగ్గులైతే పొయ్యి మీద పెట్టానండి. సాంబ్రాణి వేద్దామని. పిల్లల క్యారేజీలోకి అయితే పప్పు, టమాటా చేస్తున్నాను. కుక్కర్లు వాడకూడదన్నా సరే కుక్కర్లోనే వంట అయితే తొందరగా అయిపోతుంది కదండి. నార్మల్గా పప్పు అయితే పొయ్యి మీద పెడితే గంటల కొలది అయితే ఉడుకుతుంది. ఒక 3 విజిల్లు కానీ 4 విజిల్లు కానీ వస్తే సరిపోతుంది.
ఇక్కడ ఈ గ్లాస్‌తో ఒక గ్లాస్ పప్పయితే తీసుకున్నానండి. అందుకే 2 గ్లాసులు నీళ్ళైతే పోస్తున్నాను. టమాటాలన్నీ కట్ చేసి వేసేసి, ఒక ఉల్లిపాయి, ఒక 4 పచ్చిమిర్చి, పసుపు అయితే వేసి, కారం కూడా వేసేసి, కుక్కర్ అయితే మూత పెట్టేసి, స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడున్న కిరాణా సామాన్ల ధరలైతే ఆకాశాన్ని అంటుతున్నాయి కదండీ! ఏది కొనాలన్నా సరే, ఇదివరకు 500 ఎట్టుకెళ్తే బోలెడు సరుకులొచ్చినట్టు అనిపించేది. ఇప్పుడు 500కి కనీసం 2 సరుకులు కూడా రావట్లేదు. ఇవి 500 అని అనిపిస్తూ ఉంటుంది. దేవుడికైతే ధూపం వేసేసి, ఇల్లంతా కూడా ధూపం వేస్తున్నానండి. యూట్యూబ్‌లో కొన్ని వీడియోల్లోని 15,000లో ఖర్చులతో సహా ఎలా సేవ్ చేయాలో చెప్తున్నారు. కానీ అలా సేవ్ చేద్దామన్నా నా వల్ల అయితే అస్సలు కాలేదండి. నెలకి ఇంకా ఎక్కువ ఖర్చులు తప్ప తక్కువ ఖర్చులేమీ అనిపించలేదు. కిరాణా దగ్గర నుంచి, పాలు దగ్గర నుంచి, ఆఖరికి నీళ్ళు కూడా కొనుక్కునే పరిస్థితి కదండీ! ఇప్పుడు రోజుల్లోని. పిల్లల టిఫిన్ కోసమైతే ముందు రోజే దోసల పిండయితే రుబ్బుంచానండి. అసలైతే దోసల పిండితోని యూట్యూబ్‌లో ఇడ్లీ వేయడం చూపించారు. నేను కూడా ఇడ్లీ వేద్దామనుకున్నాను. ఒకవేళ రాకపోతే పిల్లలు తినలేరేమో అని. ఇక్కడ పిండిలో అయితే ఉప్పు కలిపేసి ఒక గిన్నెలోకైతే తీస్తున్నాను. సరిపడనంత పిండయితే తీసి పిల్లలకి దోసలు వేస్తానండి. మా వారైతే ఉదయమే డ్యూటీకి వెళ్ళిపోయారు. వాళ్ళే టిఫిను, భోజనం కూడా పెడతారండి. అందుకే పిల్లలకి, నాకు అయితే వంట చేసుకుంటున్నాము. పిల్లలు కూడా నాకైతే చాలా హెల్ప్ చేస్తారండి పాపం. అలా నేర్పిస్తేనే వాళ్ళు కూడా మనకన్నీ చేస్తారు. కొంచెం గారాం ఏదన్నా పెట్టామనుకోండి, వాళ్ళు మన మాట కూడా వినరు. నేనైతే వాళ్ళని కూడా తొందరగానే నిద్ర లేపేస్తానండి. ఎంత గారాం పెడతామో అంత క్రమశిక్షణగా కూడా పెంచాలండి. లేకపోతే వాళ్ళు పెద్దయ్యే కొలది మన మాటైతే వినరు. ఒక పక్కనైతే పిండి కలిపేసి పెట్టేసుకొని, రైసు, పప్పు కూడా అయిపోయిందండి. అవైతే పక్కన పెట్టేసి, చట్నీకి కూడా రెడీ చేసేస్తున్నానండి. వేరుశనగల చట్నీలో టమాటా వేసి చేస్తే మా పిల్లలు ఇష్టపడతారు. అందుకే ఇక్కడ టమాటాలు, పచ్చిమిర్చి అయితే మగ్గిస్తున్నాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎన్ని రోజులు ఇలా క్యారేజీ పెడతామో, వాళ్ళు ఎల్‌కేజీ చదువుతున్న నుంచి అలా పెడతానే ఉంటాం కదండీ! వాళ్ళకి జాబులొచ్చినా సరే. కానీ మనమైతే ఇక్కడే ఉండిపోయాము. వాళ్ళైనా చదువుకుంటే బాగా ఏదో ఒక చిన్న జాబ్ అయితే చేస్తారు కదా అని మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది. మాకెలాగో చదువు లేదు. మా పిల్లలనైనా చదివించాలని ఒక కోరికండి నాకైతేని. అలాగే కష్టపడి అయితే చదివిస్తున్నారు మా వారు. అంత కష్టమెందుకు, గవర్నమెంట్ స్కూల్లు ఉన్నాయి కదా అని అంటారేమో. మేము చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్లోనేనండి. అన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్‌లో ఒకలాగైతే చెప్పరు. ఒక్కొక్క చోట చాలా బాగా చెప్తారు. ఒక్కొక్క చోటైతే అసలు చెప్పరండి చదువు. ఎందుకైతే కళ్ళతో చూసి మేము అందులోనే కదా చదివాము. మాకైతే తెలుసు ఎలా చెప్తారో. అందుకే కొంచెం ఫీజు తక్కువైన ప్రైవేట్ స్కూల్‌లో వేశామండి. మనము ఆస్తులు, అంతస్తులు ఇవ్వలేనప్పుడు పిల్లలకి ఇచ్చేది చదువు ఒకటేనండి. రేపు పొద్దున్న ఎలాంటి కష్టమొచ్చినా సరే ఆ చదువైతే ఆదుకుంటుందని ఒక నమ్మకం నాకైతేని. కొంతమందైతే చదువే ఉండవసరం లేదు బతకడానికి, టాలెంట్ ఉంటే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ అందరి పిల్లల్లోని అదైతే ఉండదు కదండీ! ఒక్కొక్కరిలోని ఒక్కొక్క టాలెంట్ అయితే ఉంటుంది. టాలెంట్‌నైతే చాలామంది తల్లిదండ్రులు కూడా గుర్తించలేరండి. వేరుశనగ గుళ్ళైతే ముందు రోజే ఏపేసి పెట్టేసుకుంటాను. చట్నీకి కూడా రెడీ చేసేస్తున్నానండి. మా అమ్మాయి 10థ్ క్లాస్ అవ్వడం వల్ల ఫస్ట్ అయితే తను వెళ్ళిపోతుందండి. ముందైతే తనని రెడీ చేసేస్తాను. ముందు దానికి టిఫిన్ అవి వేసేసి తర్వాత వాడికైతే వేస్తానండి. తనకే ముందైతే క్యారేజీ కూడా కట్టేస్తాను. వ్యవసాయం చేసేవాడు నా కొడుకు వ్యవసాయం ఎలా చేయకూడదు అనుకుంటాడో, డ్రైవర్ కొడుకు డ్రైవర్ అవ్వకూడదని అలాగే అనుకుంటాం కదండీ! కొడుకుని ఒకలాగా, కూతురిని ఒకలాగా కూడా చదివించలేము. ఇద్దరూ సమానమే. చదివిస్తే ఇద్దరిని చదివించాలి. లేకపోతే మానేయాలండి. ఈ రోజుల్లోని ఆడవారు, మగవారు కష్టపడితేనే కానీ బతకలేమండి. భార్యాభర్తలిద్దరూ కూడా కష్టపడాలి. నేనైతే ఇంట్లో ఉండడం వల్ల నాకేమో ఏ పని కూడా రాదండి. ఆఖరికి టైలరింగ్ కూడా నేర్చుకోలేకపోయాను. ఈ మధ్య కాలంలోనే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనిపించి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి.
ఎప్పుడూ ఏమీ తెలుసుకోకుండా, అన్నీ ఏమీ నేర్చుకోకుండా ఉండిపోవడం కూడా సరికాదని అనిపిచ్చింది. నేను చేయగలిగింది ఇదే కదా! ఒకసారి ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నానండి. పాపకైతే టిఫిన్ పెట్టేసి జట్లయితే వేసేస్తున్నానండి. రిబ్బన్ జట్లు. మా పిల్లలైతే చాలా అర్థం చేసుకుంటారండి. అవసరానికి మించి డబ్బులడగరు. ఏమీ ఎక్కువగా ఖర్చు పెట్టరు. నాకది కావాలి, ఇది కావాలని మమ్మల్నయితే ఏడిపించరండి. ఇప్పటికి బట్టలైనా సరే, ఏవైనా సరే మేము ఏది కొంటే అదే అయితే వేసుకుంటారు. కొంతమంది పిల్లల్ని చూస్తే తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారండి. మా పిల్లలైతే అలా కాదండి. ఒకవేళ నేను ఎప్పుడైనా మా పిల్లల్ని దెబ్బలాడితే మా వారైతే నాతో సమానంగా ఆయన దెబ్బలాడతారు. కానీ మా వారు పిల్లల్ని ఏమైనా అంటే నేనైతే అస్సలు ఊరుకోనండి. మా వారినే తిడతా ఉంటాను పిల్లల్ని ఏమీ అనకండని. నాకు మా వారికి అభిరుచులు, మనస్తత్వం అన్నీ ఎలా కుదిరినాయో మాకు తగ్గట్టు మా పిల్లలు కూడా అలాగే ఉన్నారండి. మా అమ్మాయికైతే జడేయడం పూర్తయిపోయాక పప్పయితే తాలింపు పెడుతున్నానండి. పప్పుని ఇలా లాస్ట్‌లో తాలింపు వేస్తేనే చాలా బాగుంటుంది. ఈ మధ్య అయితే అందరూ తాలింపులోనే ఉల్లిపాయ అన్నీ వేపేసి అయితే వేస్తున్నారు. నేనెందుకో ఇలాగే చేస్తాను. వెల్లుల్లిపాయలనైతే చితక్కొట్టి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసైతే పప్పు తాలింపు పెడుతున్నానండి. ఏదో చదివిస్తున్నామని కాకుండా వాళ్ళు కూడా బాగానే చదువుతారండి. బాబు కన్నా పాప అయితే బాగా చదువుతుంది. ఆడపిల్లలు అలా ఉండిపోకూడదని నా కోరికండి. ఇంకా పల్లెటూరుల్లో మా సైడ్ అయితే చాలామంది ఆడపిల్లలనైతే చదివిస్తలేదండి. కొంతమందయితే చాలా మారారు. ఇంకొంతమందయితే అలాగే ఉండిపోయారండి. ఆడవారు ఇది చేయకూడదు, అది చేయకూడదు అని అంటూనే ఉంటారు. మళ్ళీ మెతకగా ఇంట్లో కూర్చున్నా సరే లోకువ కట్టేస్తారండి. మరీ అమాయకురాలులా కూడా ఉండకూడదు. ఇక్కడ పాప బాక్సుల్లో అయితే లంచ్ పెట్టేస్తున్నాను. ఒక కప్పులో అయితే కూర కలుపుకోవడానికి రైసు, ఇంకో కప్పులో అయితే పెరుగన్నం పెడతానండి. ఓ పక్కనైతే మా వాడికి కూడా టిఫిన్ వేస్తున్నాను. దోసలైతే వేసి ఇచ్చేస్తాను. మా వారు కూడా చాలా హెల్పే చేస్తారండి. అందుకే కొంచెం తొందరగా అయితే పని అయితే పూర్తయిపోతుంది. తర్వాత ఉన్న పనులన్నీ వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయాక నెమ్మదిగా చేసుకుంటాను. ఏ కూర వండి పెడితే ఆ కూరే తింటారండి. ఇదొద్దు అదొద్దు అని మాత్రం అస్సలు అనరు. నేను ఏది చేసి పెట్టినా తినేస్తారు. అస్సలైతే ఇబ్బంది పెట్టరు. 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఇంకొక 3 నెలలు అయితే ఉంది కదండి. 3 నెలలు అయితే పూర్తిగా లేదు. పాపం చాలా కష్టపడి అయితే చదువుతుంది. తెల్లవారుజామున అయితే లెగుస్తుందండి. 2 గంటలకైతే లేచి చదువుతుంది. 7:15 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ రాత్రి వచ్చేసరికి 8 అయితే అవుతుందండి. ట్యూషన్కి ఏమీ వెళ్ళట్లేదు. స్కూల్లోనే ఎక్స్ట్రా క్లాసులు అయితే చెప్తున్నారు. వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయాక కొంచెంసేపు అయితే ప్రశాంతంగా కూర్చొని ఏదో ఒకటి అయితే తాగి అలా కొద్దిసేపు అయితే టీవీ చూస్తానండి. తెల్లవారుజాము నుంచి తిరిగినోళ్ళు తిరిగినట్టే ఉంటాం కదా పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా. అయినా అలా మనశ్శాంతిగా కూర్చుందామన్నా ఏదో ఒక పని అయితే గుర్తు చేస్తూనే ఉంటుంది. ఉదయం అంత శుభ్రంగా ఉన్న వంటగది పిల్లల క్యారేజీ టైంలో హడావిడిలో అయితే ఇలాగ అయిపోతుందండి. తర్వాత అన్నీ శుభ్రం చేసుకునేసరికి ఏ 10 టైం అయితే అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఉంటానండి. బాయ్.